Let's get into the details. Telangana Chief Minister Shri A. Revanth Reddy participated in Koluvula Panduga, a ceremonial event held at Shilpakala Vedika, Hyderabad, to hand over appointment letters to newly selected revenue surveyors. The event marked a significant milestone for candidates who successfully completed their training and are now set to begin their roles in the Revenue Department. Addressing the gathering, the Chief Minister emphasized the importance of transparency, efficiency, and public service in governance. He congratulated the recruits and encouraged them to uphold integrity and dedication in their duties. The ceremony reflects the government's commitment to strengthening administrative infrastructure and creating employment opportunities across Telangana. మన రేవంతన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంతన్న మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్క అందరూ ఇంకా జరుగురు బెట్ట ప్లీజ్. भगवान की बोलो श्री कृष्ण भगवान की। హలో, మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు 4 కోట్ల తెలంగాణ ప్రజల గుండె చప్పుడు, హృదయ స్పందన అంజన్ కుమార్ గారు, అనిల్ కుమార్ గారి ఆహ్వానాన్ని ప్రేమతో అంగీకరించి నేటి మన సదర్ సంబరాల్లో ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ప్రియతమ నాయకులు మాన్యశ్రీ అనుబుల రేవంత్ రెడ్డి గారికి, మరియు కార్యక్రమానికి విచ్చేసిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి, మాజీ మంత్రివర్యులు చెన్నబోయిన కృష్ణ యాదవ్ గారికి, వేదికను అలంకరించిన ఈ ప్రాంతంలో ఈనాడు కాదు, ఆనాడు యాదవ రాజులు పరిపాలన సాగించినప్పటి నుంచి యాదవుల యొక్క ప్రాధాన్యత హైదరాబాదు రాష్ట్రంలో ఆనాడు నిజాం ఏలిన, కులీ కుతుబ్షాయిలు ఏలిన ఉమ్మడి రాష్ట్రంలో పరిపాలన సాగిన ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో యాదవులకు ఉన్న ప్రత్యేకత నమ్మకం, విశ్వాసం. నమ్మిన వాళ్ళ కోసం ఎంత త్యాగానికైనా, నమ్మిన వాళ్ళ కోసం ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా అండగా నిలబడే తత్వం
యాదవ సోదరుల యొక్క తత్వం. లాభం వస్తుందా నష్టం వస్తుందా అని లెక్కలెయ్యరు. మనకు కావలసిన వాళ్ళు కాలని ఒక్కటే ఆలోచన చేస్తారు. ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ ప్రభుత్వంలో యాదవుల యొక్క పాత్ర అత్యంత కీలకమైన పాత్ర. ఈరోజు ఈ నగరంలో యాదవ సోదరులు ప్రభుత్వానికి సహకరించడం వల్లనే ఈనాడు ప్రభుత్వం ప్రశాంతంగా హైదరాబాదు నగరంలో శాంతి భద్రతలను కాపాడి ఈ నగరం ప్రపంచ పెట్టుబడులకు ఒక ఆదర్శ నగరంగా తీర్చిదిద్దడం జరిగింది. అందుకే మిత్రులారా, మా ప్రభుత్వం ఏర్పడిన ఎంబడే యాదవ మిత్రులు వచ్చి అధికారికంగా ఈ పండుగను రాష్ట్ర పండుగగా నిర్వహించాలని మిత్రులు శంకర్ యాదవ్, అంజన్ కుమార్ యాదవ్, ఇతర యాదవ సంఘాల సోదరులందరూ వచ్చి నన్ను అడగడం జరిగింది. నాకు ఆశ్చర్యం అనిపించింది. తెలంగాణ రాష్ట్రం వచ్చి 10 సంవత్సరాలైనా సదర్ను రాష్ట్ర ఉత్సవంగా ఎందుకు నిర్వహించలేదో నాకు అర్థం కాలే. కానీ రాజకీయాలకు వెళ్లకుండా తక్షణమే సదర్ను రాష్ట్ర ఉత్సవంగా ప్రకటించడమే కాదు, రాష్ట్ర ప్రభుత్వం తరఫున నిర్వహించడానికి అవసరమైన నిధులను కూడా కేటాయించడం జరిగింది. Telangana BJP President Rama